హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రిస్క్ మీకోసం ఒక కొత్త వీడియో. చాలా మంచి ల్యాండ్ అండి. రామభద్రపురం సెంటర్కి 6 km వస్తుంది అనమాట. అంటే చాలామంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మనకి రామభద్రం దగ్గరలో ఎవరైనా మనకి మంచి ల్యాండ్ ఉంటే చెప్పమన్నారు చాలామంది కస్టమర్స్. సో వాళ్ళ కోసం ఈ వీడియో. రామభద్రం సెంటర్ నుండి 6 km వస్తుందండి. పాయింట్ అయితే నేను చెప్పను. ఏదైనా కస్టమర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేస్తేనే ఆ ప్లేస్కి తీసుకెళ్తాను. ఎందుకంటే చాలామంది నన్ను డామినేట్ చేస్తున్నారు. ఈ మధ్య మాత్రం పాయింట్ తీసుకుంటున్నారు, జీపీ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అది కరెక్ట్ కాదండి. ఎంత కష్టపడి మేము ఓనర్ని పట్టుకొని, ప్లేస్ పట్టుకొని, జీపీ లొకేషన్ ఇచ్చి అన్నీ చేస్తున్నాం. అయినప్పటికి కూడా లొకేషన్ ద్వారా మా కమిషన్ ఎంత అవుద్దండి? మహా అయితే మీకు పావలతో సమానం. సో అలాంటి కమిషన్ ఇవ్వడానికి, ఎగ్గొట్టడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఓనర్ మమ్మల్ని కలపమంటే నేరుగా నేనే ఇస్తాను ఓనర్ నెంబరు. ఆ డౌట్ కూడా లేదు. పక్కా చేసుకోండి, రూల్స్ ప్రకారం చేసుకోండి. కస్టమర్ని మంచిగా కొనుక్కోండి. మా ద్వారా వెళ్తే ఇంక రూపాయి తగ్గుద్ది. నేరుగా అడిగితేనే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆడు ఇష్టం లేని రేట్ చెప్తాడన్నమాట. సో అర్థం చేసుకోండి. ఆ రూపాయి ఏదో మాకు ఇవ్వండి, మీకు తక్కువ చేసి పెడతాం. సో ఇదనమాట పరిస్థితి. చాలా మంచి ల్యాండ్. మేము దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి చెప్తున్నాను. మంచిగా ఇప్పుడు జామాయిలతో ఉందన్నమాట. ప్రజెంట్ అయితే 4 ఎకరాలు, ఎకరా 30 లక్షలు చెప్తూ ఉన్నారన్నమాట. సో మనకి ఇంకా బార్గెనింగ్ ఉందని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మనకు కన్సల్ట్ చేయండి. చాలా మంచి ల్యాండ్ అది. నేను వెళ్ళి ఊరికి ఆనుకొని ఉంది. ఊరి దూరం ఏం కాదు. బోరు కూడా 2.5 అలా ఇంచెస్ అది పడుతుంది. బోరు కూడా దగ్గరలోనే పరిశీలించి చూశాను, కాకపోతే వీడియో తీయలేదు. సో ఇదే అనమాట గోర్జ్ రోడ్డు. ఆ ప్లేస్కి గోర్జ్ రోడ్డు, జిరాతి రోడ్డు ఇది. సో ఇది 30 అడుగుల రోడ్డు తోటకి. ఇదే అన్నమాట తోట. ప్రజెంట్ అయితే మమ్ముతో ఉందన్నమాట ఇది. నేను జామాయిలతో. సో చూశారు కదా, ఇదంతా జామాయిలే. మొత్తం లోనికి కూడా నేను నడిచి చూశాను. మమ్మే ఈ రకంగా ఉందంటే మీకు ఏ రకంగా ఉంటుంది అనేది మీరే చూసుకోండి. భూమి కూడా మంచి నేల. సెంటర్కి 6 కిలోమీటర్. రామభద్రపురం దగ్గర మనకి ఈ ప్రైజ్లో దొరుకుతుందంటే మంచి రేట్ అన్నది అనుకోవచ్చు. రామభద్రపురంకి దగ్గరలో ఏ భూములు చాలా కాస్ట్ ఉంటాయండి. ఆ పరిస్థితిని అయితే అర్థం చేసుకోవాలి. అక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకని క్వశ్చన్లు అయితే మరి వేసినట్టయితే నేనేం చెప్పలేను. సో ఎందుకంటే రామభద్రం సెంటర్లో కొనాలంటే కోర్టులో ఉంటుంది. అయితే ఎక్కడైతే మాత్రం ఇది పరిస్థితి. మీరు వెంటనే కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. ఇది ఒక రాజుగారిది. ఆ రాజుగారిది ఆయనకి మనీ నీడ్ బట్టి అమ్ముతూ ఉన్నారన్నమాట. మంచి రికార్డే. 1B అయితే నేను చూశాను. సో 1B ప్రకారం మనం కొలతల ప్రకారం వేసుకొని కొలుసుకొని చూసుకోవచ్చు. బోర్లు పడతాయి. ఇది పొలం. మట్టి చూశారు కదా ఏ రకంగా ఉందో. మొత్తం మమ్ము కూడా చాలా చక్కగా పెంచారు. 3వ మమ్ము అన్నమాట ఇది. 3వ మమ్మే ఈ రకంగా పెరిగిందంటే మంచి ల్యాండ్ అనేది దాని అర్థం. ఎవరైనా రామభద్రపురం దగ్గరలో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఆల్రెడీ ఎన్నోసార్లు ఎంతోమంది అడిగారు. ఇప్పుడు వచ్చింది బిట్ కాబట్టి ఆల్రెడీ మన కస్టమర్ ఉన్నారు. వాళ్ళను ఒకసారి కన్సల్ట్ చేస్తాను. బట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ పైన ఉంది కదా, నాయుడు రియల్ ఎస్టేట్ మంది. నా పేరే నాయుడు కాబట్టి నాయుడు రియల్ ఎస్టేట్ అని పెట్టాను. మా పేరు కూడా వేరేదేం కాదు. సో మంచిగా కలవండి, మంచిగా కొనుక్కోండి. తక్కువ ప్రైస్ వీలైనంత మట్టుగా కస్టమర్కే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కస్టమరే కొనుక్కుంటే అసలు బిజినెస్సే జరగదు. సో అది దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడు కూడా కస్టమర్కి ఫేవర్ చేస్తే మరొక 4 బిట్లు లేదా 4 కాంటాక్ట్స్ నాకు అనేది ఇస్తారు. సో కమిషన్ అనేది నాకు పక్కా 2% అయితే ఇవ్వాలి. అందులో కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే నేను ఓనర్ని నేరుగా చాలామంది కలపరు, నేను కలిపేస్తాను. ఎందుకంటే నేరుగా ఎంత నచ్చితే మనిషికి కలిసాక కూడా తగ్గిస్తారన్నమాట. ఎందుకంటే రిలేషన్ కలుస్తుంది, లేకపోతే ఒక కులం అవుతుంది, లేదంటే వాళ్ళిద్దరు మాటలు నచ్చుతాయి. ఏదో ఒక పాయింట్ అనేది వాళ్ళిద్దరిని ఒక త్రాటిపై తెచ్చి తక్కువ. అదే ఓనర్ కలుపుకుంటే ఎంతైనా మార్జిన్ పెట్టే మనుషులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు మనం కాదు. అలాంటి రియల్ ఎస్టేట్ నేను చేయను.
సో అది దృష్టిలో పెట్టుకొని మీరు కమిషన్ ఎగ్గొట్టడానికి మాత్రం ట్రై చేయొద్దు. అది ఎవరైనా కానీ. ఎందుకంటే నేనైతే ఇదే జాబ్, నాకు వేరే జాబ్ కూడా లేదు. సో కాబట్టి నేను రియల్ ఎస్టేటే చేస్తాను, రియల్ ఎస్టేట్లోనే ఉంటాను కాబట్టి గత 10 సంవత్సరాలుగా జాబ్ మానేసి ఇదే వర్క్లో ఉన్నాను కాబట్టి సో లోటుపాట్లన్నీ నాకు తెలుసు. ఎటువంటి ఇబ్బంది కూడా కస్టమర్ కలగనివ్వను. మ్యాక్సిమం మీరు ఎవరైనా కానీ మన ద్వారా కొనుక్కుంటే చాలా ఫెయిర్గానే మీకు భూమి దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు, నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి నా మాట మీద ఎన్నో కాల్స్ వస్తున్నాయి. వాళ్ళని నేను చాలా గౌరవంగా ఏదైతే మాట ఆడుతున్నానో ఆ మాట ప్రకారం వాళ్ళకి కూడా మంచి ఒపీనియనే నా మీద కలుగుతున్నది. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ కూడా చాలా ఎక్కువ మంది అవుతూ ఉన్నారు ఈ మధ్య. ఎందుకంటే నా మాట నచ్చో, లేకపోతే నా విధానం నచ్చో, లేకపోతే నాకు మళ్ళీ ఫ్లాట్లు మనకి ప్లాట్ఫామ్ పెట్టుకోవడానికి మనకి మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్లాట్లు కానీ, వాళ్ళ సైట్లు కానీ, వాళ్ళ వెంచర్స్ కానీ అన్ని రకాలుగా మనకి ఇస్తున్నారన్నమాట మార్కెటింగ్కి. థ్యాంక్ యూ.